లంబోదరాయ నమః. శ్రీ గోదా రంగనాథ స్వామినే నమః. తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు తిరుప్పావై పాశురాలలో 15వ పాశురం గురించి అర్థం తెలుసుకుంటున్నాం. ఎల్లే ఇలంకిలియే இன்ன முரங்குதியோ சில்லினலையேன்மின் நங்கை மீர் போதருகினேன் வல்லை உன் கட்டு ரைக்கல் பண்டேயுன் வாயறித்தும் வல்லீர்க்கல் நீங்காலே நானேதனாயிடுக வல்லை நீ போதாய் உனக்கென்ன வெருடையாய் எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னிக்கொல் வல்லானை கொனானை மாத்தாரை மாத்தலிக்க వల్లానై మాయానై పాడేలోరేంబవాయ్. లే చిలుక పలుకులా ఓ చిన్నదానా, లేచిరాకున్నావు, ఇది నీకు తగునా? ఉన్న ఉదుటున లేప కారణంబేమి? లేచివచ్చి నేను చేయునది ఏమి? కువలయా పీడనము కూల్చివేసినవాని, కంసాది రాక్షసుల కాలరాసినవాని, పలుకు పలుకున చిలుక పలుకుచున్నట్లు తేనె పలుకుచున్నట్లు మధుర మధురముగా పరమాత్మ లీలలు పాడి వినిపించు పడుచులందరూ వచ్చిరి పరిగణించు. ఈ పాశురం యొక్క భావం ఏమిటంటే, గోదాదేవి తనను తాను గోపికగా, తన స్నేహితురాళ్లను గోపికలుగా భావించి కృష్ణుని పూజ కోసం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచారు. అంటే వైకుంఠంలో ఈ ధనుర్మాసం 30 రోజులు బ్రహ్మ ముహూర్త కాలం, మరియు అది చాలా మంచి రోజు. భృగు మహర్షి కుమారుడైన లక్ష్మీదేవి సోదరుడు అయిన సకల సంపదలను ఇచ్చే శుక్రాచార్యుడు ఉదయించేశాడు. ఇది చాలా శుభప్రదం. అజ్ఞాన అంధకారాలను తొలగించుకోవడానికి బ్రహ్మ ముహూర్తంలో చలిలో మంచు పడి తలలు తడిసిపోతున్నాయి. అయినా అంత పొద్దున్నే నిద్రలేచి అందరూ గోపికలను నిద్రలేపి అందరినీ తీసుకుని గుంపుగా చివరి గోపిక ఇంటికి వెళ్ళారు. అప్పుడు తలుపు ముందు నిలబడి పిలుస్తుంటే లోపలి గోపికకు బయటి గోపికల మధ్య ఈ విధముగా సంభాషణ జరుగుతుంది. అలా అందరూ నిద్రలేచి పిలవగానే గోపికల గుంపులో చేరిపోయి వచ్చారు. ఈ చివరి గోపిక మాత్రం ప్రశ్నిస్తోంది. తలుపు దగ్గర నిలబడి బయటి గోపిక లోపలి గోపికను పిలుస్తుంది. ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా, ఇంకనూ నిద్రించుచున్నావా? లోపలి గోపిక ఇలా సమాధానమిస్తుంది. సమర్థులైన గోపికలారా, గొడవ చేయకండి, నేను వస్తున్నాను కదా. మళ్ళీ బయటి గోపిక, నీవు చాలా నేర్పుకలదనవు, నీ మాటలలో నైపుణ్యం ఉంది, కాఠిన్యం ఉంది. మీరే మంచివారు, సరే నేను కఠినురాలను. మరి నీ ప్రత్యేకత ఏంటట? ఒక్కదానివే ఉంటావా ఏంటి? తొందరగా రా. అప్పుడు లోపలి గోపిక అడుగుతోంది. అందరూ వచ్చారా? మళ్ళీ బయటి గోపిక, వచ్చారు లేవోయ్, కావాలంటే లెక్కించుకో. మళ్ళీ లోపలి గోపిక ఇలా సమాధానం. సరే మరి నేను వచ్చి ఏం చేయాలో చెప్పండి అనగానే అప్పుడు బయటి గోపిక, బలిష్టమగు కువలయా పీడనమను ఏనుగును చంపినవాడు, శత్రువుల దర్పము అణచినవాడు, మాయావి అయిన కృష్ణుని యొక్క కీర్తిని గానము చేద్దాము రావమ్మా. దీనికి అర్థం ఏమిటంటే, ఓ అప్పుడే పుట్టిన చిలుక వంటి మధురమైన కంఠస్వరం కలిగిన దానా, నీవు ఇంకా నిద్రలేవలేదా? అంటే లోపలి గోపిక, నేను తయారై ఉన్నాను, వస్తున్నాను, గొడవ చేయకండి అని అంటుంది. అప్పుడు బయటి గోపిక, నీవు మధురంగా మాట్లాడతావు, కటువుగా కూడా మాట్లాడతావు. సరే నీవే మంచిదానివి, నేను కటువుగా మాట్లాడేదాన్ని. మరి నీ గొప్ప ఏమిటి? ఒక్కదానివే ఉంటావా? శ్రీరాముడంతటి వాడు వానరాల గుంపుతో లంకకు వెళ్ళి విజయం సాధించాడు. నీవు కూడా రా. 10 రకాల అజ్ఞానాలను పోగొట్టుకోవడం కోసం కృష్ణుని నీ లేత చిలుక వంటి మధుర కంఠముతో గానం చెయ్యి, తొందరగా రా. అప్పుడు లోపలి గోపిక అడుగుతుంది, అందరూ వచ్చారా అని. బయటి గోపిక సమాధానం, వచ్చారు, నీవే చివరిదనవు అనగానే లోపలి గోపిక, సరే మరి వచ్చి నేనక్కడ ఏం చేయాలి అనగానే బయటి గోపికలు అంటున్నారు, చిన్ని కృష్ణుడు చాలా సన్నగా ఉండేవాడు. అయినా అత్యధిక బలము కలిగిన కువలయా పీడనమను ఏనుగును సంహరించినవాడు. కంసుడు పంపిన అతి క్రూరమైన రాక్షసులందరినీ చంపి చివరికి ఆ కంసుని కూడా సంహరించినవాడు. యోగమాయని
తన ఆధీనంలో పెట్టుకుని ఉన్న మాయావి అయిన ఆ శ్రీకృష్ణుణ్ణి నీ లేత చిలుక వంటి మధురమైన కంఠంతో గానం చేద్దు గాని రావమ్మా అని అందరూ కలిసి రంగనాథుని సేవకు బయలుదేరారు. ఇది 15వ పాశురం యొక్క అర్థము. వచ్చే వీడియోలో 16వ పాశురంలో గోపికలు అందరూ కలిసి గోకులంలో నందుని భవనానికి ఎలా వెళ్ళారో అర్థం తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కృష్ణార్పణం.